వెళ్ళిపోవాలి. హీరో గురించి మాట్లాడినా, డైరెక్టర్ గురించి మాట్లాడినా, అందులో మనకు నచ్చిన విషయాల గురించి మాట్లాడినా, మ్యూజిక్ గురించి మాట్లాడినా, ఆ సినిమాకి ఏదో రకంగా ఎంతో కొంత హెల్ప్ అవ్వాలని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ ఉంటాం. అండ్ ఈ సినిమాకి అవసరం లేదు, ఏం మాట్లాడక్కర్లేదు ఈ సినిమా గురించి. సో అందుకని సరదాగా జరిగిన విషయాన్ని, ఒక చిన్న సరదా విషయాన్ని పంచుకుంటాను. ఇన్స్టెడ్ ఆఫ్ సినిమాని పోగడం కన్నా సరదాగా జరిగిన విషయం ఒకటి పంచుకుంటాను మీతో. ఒక 2-3 months బ్యాక్ అనుకుంటాను, ఆర్ఎఫ్సిలో పుష్ప షూటింగ్ జరుగుతూ ఉంటే నాకు కూడా చిన్న పని ఉండే పక్క వెళ్తే షూటింగ్ స్పాట్కి వెళ్ళా. బన్నీ, సుక్కు ఇద్దరు ఉన్నారు అక్కడ. కొంతసేపు పిచ్చామాటి మాట్లాడిన తర్వాత సుక్కు, సార్ సినిమాలో ఒక సీన్ చూస్తారా అని అడిగి, ఎందుకు చూడండి సుక్కు, చూస్తానన్న. సో ఎడిటర్ని పిలిచి సుక్కు ఏదో ఆ సీన్ ఈ సీన్ కొంచెం కరెక్షన్ చేసి ఏదో చూపించు అని చెప్పాడు. ఆ ఎడిటర్ ఏదో దాన్ని కొంచెం కరెక్షన్ చేస్తున్నాడు. ఈ లోపల బన్నీ, సుక్కు ఇద్దరు నాతో డిస్కషన్ అండి. బన్నీ, సుక్కు అంటాడు, ఎవరన్నా సీన్ చూస్తావా అంటే నేను చూడనట్టు, వాళ్ళతో ఏం చెప్పాలో నాకు తెలియదు అంటాడు. బన్నీ అంటాడు, అవును కూడా, నేను కూడా అస్సలు చూడను, ఎవరన్నా చూపిస్తే వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియదు, ఫేస్లో నా మొహంలో ఎక్స్ప్రెషన్ తెలిసిపోద్దా అంటాడు. వీళ్ళిద్దరూ నా ఎదురుగుండా నాకు సీన్ చూపిస్తా, నా ఫీలింగ్స్ అన్ని వాళ్ళిద్దరూ మాట్లాడుతుంటే దానికి నేను ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. ఇది 10 minutes పాటు జరిగింది వీళ్ళిద్దరు డిస్కషన్. ఆ 10 minutes తర్వాత సుక్కు నాకు సీన్ చూపించాడండి. ఇంట్రడక్షన్ సీన్ ఆఫ్ పుష్పరాజ్. ఆ సీన్లో సుక్కు హార్ట్ అటాక్ తెచ్చుకో, నేను ఆ సీన్లో ఏం జరుగుతుందో చెప్పట్లా, ఆ సీన్ ఎంత బాగుందో చెప్తున్నాను అంతే. ఆ సీన్ చూసిన తర్వాత నేను అన్న ఒకటే ఒక మాట, ఈ సీన్కి దేవి ఎంత మ్యూజిక్ ఇవ్వగలిగితే అంత, ఎంత స్కోప్ కావాలంటే అంత, ఏ రేంజ్కి తీసుకెళ్లాలంటే ఆ రేంజ్, అంత ఎక్సలెంట్ సీన్ చూపించాడు సుక్కు. అండ్ మళ్ళీ ఎరగొచ్చాడు. అది నేను జస్ట్ ఇంట్రడక్షన్ పోర్షన్ ఒకటే చూశాను. ఇంకా సినిమా మొత్తం దాని తర్వాత ఎలా ఉంటుందో ఆబ్వియస్గా అర్థమైపోయింది. అండ్ December 5th కూడా కాదు, December 4th ఈవినింగే ప్రపంచానికి అందరికీ కూడా అర్థమైపోతుంది. అంటే నాకు నిజంగా ఆల్ ద బెస్ట్ అని కూడా చెప్పాలనిపించట్లేదు. ఈ సినిమాకి ఏ గురించి చెప్పాలి? ఓకే, ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ us. అందులో వర్షం కూడా పడుతుంది. December 4th evening, Pushparaj rule only in theaters. Thank you very much. Thank you so much. Rajpali garu వేదికపై ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అండ్ ప్రొడ్యూసర్స్ మన మైత్రి మూవీ మేకర్స్ నుంచి నవీన్ గారిని అలాగే రవిశంకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చెర్రీ గారు టు ప్లీజ్ జాయిన్. అండ్ ladies and gentlemen, put your hands together for one of the fantastic directors that cinema has witnessed. Sukumar garu ni సగౌరవంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. డైరెక్టర్ సుకుమార్ గారు, రాజమౌళి గారికి చిన్న అర్జెంట్ పని ఉండి వారు వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందుకనే ఒక గ్రూప్ పిక్చర్ కోసం టీం అందరినీ వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. అలాగే మన రాక్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. దేవి గారు, మీరు పాట ఏదైనా ఒకటి మార్కెట్లో అలా వదిలేరంటే చాలు, పాట సగర్వంగా కొన్ని సంవత్సరాలు మార్కెట్లోను, మా నోళ్లలోను, మా గుండెల్లోను నాటుతూ ఉంటుంది. దట్ ఈస్ దేవిశ్రీ ప్రసాద్ గారు. యు ఆర్ ద రాక్ స్టార్ దేవిశ్రీ గారు. Maybe invite the cinematographer Kuba garu to please come on stage. Cinematographer Kuba garu వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే ఆర్ట్ ప్రొడక్షన్ డిజైనర్స్ రామకృష్ణ గారు, మౌనిక గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎడిటర్ నవీన్ నూలి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే కిసిక్ సాంగ్ తో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆ బ్యూటిఫుల్ శ్రీలీలా, యు ఆర్ వాంటెడ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఎంతో మంది గుండెల్ని కొల్లగొట్టేస్తున్నటువంటి ఈ డాన్సింగ్ క్వీన్ శ్రీలీలా మనం వెండితెర మీద మరొకసారి ఆ బ్యూటిఫుల్ సాంగ్ పర్ఫార్మెన్స్ అలాంగ్ విత్ అవర్ ఐకాన్ స్టార్ చూడబోతూ ఉన్నాము. కిసిక్ సాంగ్ తో శ్రీలీలా, వెరీ హార్టీ వెల్కమ్ టు యూ.